నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగునాట రాజకీయం చేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. పార్టీ పెడితే సరిపోదు, ఆ పార్టీ నిలబడాలంటే నేతకు ఓపిక కావాలి, వాస్తవికతను అర్థం చేసుకోవాలి, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. కానీ ఇన్స్టెంట్ ఫలితాలు ఆశిస్తున్న నేతలు పార్టీ పెట్టిన కొన్నాళ్లకే విలీనం బాట పడుతున్నారు. నేతలకు నిలకడ ఉండటం లేదా? ఏం ఊహించుకుని పార్టీ పెడుతున్నారు? ఏం ఆశించి విలీనానికి సై అంటున్నారు? రాజకీయ పార్టీ ఎవరు పెట్టినా ఓ బాధ్యత ఉండాలి, ఏ పార్టీకైనా ప్రాతిపదిక ఉండాలి. అంతేకాని పార్టీ పెట్టిన కొన్నాళ్లకే వేరే పార్టీలో విలీనం చేయటం నేతలకు నిలకడలేదనే విషయాన్ని చాటి చెబుతుంది. ఈ మాత్రం దానికి అసలు పార్టీ పెట్టడం ఎందుకనేది $1 మిలియన్ ప్రశ్న. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేయటం అంత సులువు కాదు. ఇక్కడి కులాలు, వర్గాలు, సమీకరణాలు అన్నింటినీ జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరిని టార్గెట్ చేసి పార్టీ పెడుతున్నాం, ఓటు బ్యాంకు నిర్మించుకోవటం ఎలా అనే విషయాలపై ముందే అధ్యయనం చేయాలి. ఏ పార్టీకైనా కొన్నాళ్లు నిలబడాలంటే పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. కేవలం అధినేత మాత్రమే ఉంటే సరిపోదు, కింది స్థాయి వరకు యంత్రాంగం ఉండాలి. అప్పుడే రాజకీయ పార్టీ నిర్వహణ సాధ్యమవుతుంది. అంతేకాని ఏ నేతైనా తన ముఖం చూసి పార్టీ నడిచిపోతుంది అనుకుంటే అది భ్రమే అవుతుంది. రాజకీయాల్లో వాస్తవికతను గుర్తించడం చాలా ముఖ్యం. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజు వేయకుండా ఎవరూ రాజకీయ వ్యూహాలు రచించలేరు. జనంతో సంబంధం లేకుండా చేసే రాజకీయం ఎప్పుడూ నిలబడదు. అదే సమయంలో అసందర్భమైన రాజకీయ ఎజెండా కూడా ప్రజాదరణ పొందదు. ఇలాంటి విషయాల్లో నేతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా పార్టీ పెట్టేటప్పుడు ఇప్పుడు ఉన్న పార్టీలకు తామెలా భిన్నమో స్పష్టంగా చెప్పగలగాలి. కొత్త పార్టీ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటో జనానికి సూటిగా చెప్పాలి. ఏ ప్రాతిపదికన రాజకీయం చేస్తారనేది కూడా చాలా ముఖ్యం. కేవలం ఎజెండా ఏంటో చెబితే సరిపోదు, చెప్పింది తూచా తప్పకుండా చేసి చూపించాలి. అప్పటికే రంగంలో ఉన్న పార్టీలకు భిన్నంగా కొత్త పార్టీ కార్యాచరణ ఉండాలి. కొన్నాళ్లపాటు ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా ఓపికగా నిలదొక్కుకోవాలి. అప్పుడే కొత్త పార్టీలు క్రమంగా స్థిరపడతాయి. అంతేకాని పార్టీ పెట్టిన ప్రతి నేత అద్భుతాలు ఆశించకూడదు. కొందరు నేతలు తమను తాము అతిగా ఊహించుకుని వాస్తవ ఫలితాలు జీర్ణించుకోలేక విలీనాలు చేసేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కొత్తగా పార్టీ పెట్టడం అంత తేలిక కాదు. పార్టీ పెట్టే ముందే అసలు కొత్త పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందా లేదా అని అధ్యయనం చేయాలి. ప్రస్తుతం జనంలో నానుతున్న విషయాలకు చోటు ఉండేలా ఎజెండా రూపొందించుకోవాలి. ఈ ఎజెండా ఎంత క్యాచీగా ఉంటే అంతగా పార్టీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న పార్టీలు కూడా తక్కువ కాలంలో స్థిరపడిపోలేదనే వాస్తవాన్ని మొదటిగా గుర్తించాలి. తర్వాత కొత్త పార్టీ కూడా జనానికి అలవాటు కావటానికి, ఓటు బ్యాంకు సృష్టించుకోవటానికి కాస్త సమయం పడుతుందని గ్రహించాలి. అనుకున్న ఫలితం కోసం ఓపికగా ఎదురుచూడాలి. మొదట్లో కొన్ని అడ్డంకులు వచ్చినా నేత చాలా ఓర్పుతో ఉండాలి. ఎవరో ఏదో అన్నారని, అనుకున్నది ఇంకేదో జరగలేదని, ఆశించిన మరేదో అవలేదని ఎక్కడా తొందరపడకూడదు. రాజకీయాల్లో రాటుదేలిన నేతలంతా డక్కాముక్కీలు తిన్నవారే. ఎంత గొప్ప నేత కెరీర్ చూసినా కేవలం విజయాలే ఉండవు, అక్కడక్కడ అపజయాలు పలకరిస్తాయి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అంతేకాని కొత్తగా పార్టీ పెట్టడం, తొలి ఎన్నికలకు అత్యుత్సాహంతో తయారు కావటం, ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వెంటనే డీలాపడటం సరికాదు. ఇలాంటి లక్షణాల్ని జనం కూడా ఇష్టపడే అవకాశం ఉండదు. ఈ మాత్రం నిలకడలేని నేతలు మనల్నే ఉద్ధరిస్తారు అనుకుంటే సమస్య అవుతుంది. అదే అభిప్రాయం సదరు నేతపై వేరే పార్టీలో విలీనమయ్యాక కొనసాగుతుంది. చివరకు ఇలా తొందరపడే నేత రాజకీయాలకు ఏం పనికొస్తారనుకుంటే అసలుకే ఎసరొస్తుంది. రాజకీయమంటే కేవలం ఎన్నికల్లో గెలుపోటములే కాదు, జనాన్ని జాగృతం చేయటానికి ఓ మంచి వేదిక. కొత్త పార్టీతో కొత్త ఆలోచనలు పంచుకోవచ్చు. జనం కూడా కొత్తగా ఆలోచించేలా చేయొచ్చు. ఇప్పటివరకు ఉన్న సమస్యలకు సరికొత్త పరిష్కారాలు సూచించవచ్చు. పాత చింతకాయ పచ్చడితో విసిగిపోయిన ఓటర్లకు కొత్త ఆశ కల్పించవచ్చు. యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. అధికారం దక్కకపోయినా, తగినంతమంది ప్రజాప్రతినిధులు లేకపోయినా జనబలంతో సర్కారుతో కొన్ని పనులు చేయించవచ్చు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పోరాడవచ్చు. తమ సమస్యలపై పోరాడుతున్న వివిధ వర్గాలకు అండగా నిలవ్వచ్చు. ఇవన్నీ మంచి అవకాశాలే. వీటిలో ఏం చేసినా జనం ఆదరించటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అనుకున్న ఫలితం రాకపోయినా నిరాశ చెందని నేతల్ని జనం కూడా ఇష్టపడతారు. ప్రతిఫలం ఆశించకుండా తమ మేలు కోసం కష్టపడుతున్నారని గుర్తుపెట్టుకుంటారు. అది మెల్లగా సానుకూలతకు దారితీస్తుంది. ఆ తర్వాత ఆ సానుకూలతే పెరిగి పెద్దదై ఓటు బ్యాంకుగా మారొచ్చు. దీనికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయమైతే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదేదో ఆదరాబాదరాగా పూర్తయ్యే పని కాదని గ్రహించాలి. కొద్ది నెలల క్రితమే వైఎస్ఆర్టీపీ పెట్టిన షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. గతంలో చిరంజీవి కూడా పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు.
ఇలా పార్టీ పెట్టి అలా విలీనం చేసిన నేతల జాబితా చాలా పెద్దదే. వెటరన్లు చేగొండి హరిరామజోగయ్య, వసంత నాగేశ్వరరావు కాలం నుంచి మొదలైన ఈ ట్రెండ్ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీ, హరికృష్ణ అన్న టీడీపీతో ఓ మలుపు తిరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ తరుణంలో ఆల నరేంద్ర తెలంగాణ సాధన సమితి, నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితి, విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ, దేవేంద్రగౌడ్ నవతెలంగాణ ప్రజాపార్టీ, చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ, జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీరందరూ ఏదో ఉద్దేశంతో పార్టీ పెట్టి కొన్నాళ్లకే వేరే పార్టీలో విలీనం చేసినవారే. ఇంతమంది నేతలు పార్టీలు నడపలేక వేరే పార్టీలో విలీనం చేశారంటే రాజకీయం చేయటం ఎంత కష్టమో అర్థమవుతోంది. పార్టీ పెట్టాలంటే కేవలం ఎజెండా ఉంటే సరిపోదు. పార్టీ నడపటానికి ఆర్థిక వనరులు కావాలి, సామాజిక సమీకరణాలు చూసుకోవాలి, ఎలాంటి సమస్యలు రావచ్చో ముందే ఊహించి వాటికి సిద్ధం కావాలి, ముందే అన్ని కోణాల్లోనూ ఆలోచించుకోవాలి. అంతేకాని చూడు ఒకవైపే చూడు అంటే రాజకీయాల్లో నడవదు. రాజకీయాలంటేనే ప్రత్యర్థులు రాళ్లేస్తారు. మన వ్యక్తిగత జీవితంలో ఉన్న బలహీనతలన్నీ బయటకొస్తాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయ రంగస్థలం మీదకు రావాలి. ఏం ఆలోచించుకున్నా రాకముందే చూసుకోవాలి. అంతేకాని ఒక్కసారి రంగం మీదకొచ్చాక శషబిషలకు తావుండకూడదు. అప్పుడే జనం కూడా నమ్మే అవకాశముంటుంది. అంతేకాని అవసరాలకు తగ్గట్టుగా మాటలు మార్చటం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. పాత నేతలు ఎలాగో ఆ పనే చేస్తారు. నిన్నకాక మొన్న వచ్చిన నేతలు కూడా ఇంతేనా అనుకుంటే ప్రమాదం. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అనిపించుకుంటే పార్టీ బలహీనపడటానికి స్వయంగా పూనుకున్నట్టే. ఈ విషయాన్ని కొత్తగా పార్టీ పెట్టే నేతలు గుర్తుంచుకోవాలి. కొత్త పార్టీలు వచ్చాయి, వస్తున్నాయి, పోతున్నాయి. నిలబడేవి మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవి మాత్రమే. ఎందుకంటే పాత పార్టీలు కూడా మొదట్లో కొత్త పార్టీలే. అవి అనేక డక్కాముక్కీలు తిని నిదానంగా నిలదొక్కున్నాయి. కొత్త పార్టీలు మొదటిగా పాత పార్టీల అనుభవాన్ని గౌరవించాలి. ఒకేసారి పాత పార్టీల స్థాయికి చేరలేమనే వాస్తవం గ్రహించాలి. ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ ఓపికగా రాజకీయం చేయాలి. అప్పుడే జనం కూడా గుర్తుంచుకుంటారు. అంతేకాని కొన్నాళ్లకే అందలమెక్కాలనే వాస్తవ దూరమైన లక్ష్యాలు పెట్టుకోవటం శ్రేయస్కరం కాదు. కొత్త పార్టీ లక్ష్యం కూడా ఆచరణ సాధ్యంగా ఉండాలి. అంతేకాని అసలిది అయ్యేదేనా అని జనానికి అనుమానం వచ్చిందంటే ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టే. రాజకీయం చేయటం అంత తేలిక కాదు. ఇక్కడ చదువు, జ్ఞానం, మేధావితనం కంటే కామన్ సెన్స్దే పెద్ద పాత్ర. లేనిది ఊహించుకుని ఉన్నదాన్ని పట్టించుకోకపోతే అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అనే విషయం నేతలు గుర్తించాలి. కొత్తగా పార్టీ పెట్టేటప్పుడు నేరుగా రంగంలోకి రాకుండా ముందు ఉన్న రాజకీయాన్ని అధ్యయనం చేయాలి. రాజకీయ పరిస్థితి ఎలా ఉంది, ఉన్న పార్టీలు ఏ విషయం మీద ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నాయి, ఆయా పార్టీలకు జనం ఎలా స్పందిస్తున్నారు వంటి అంశాలు బేరీజు వేసుకోవాలి. అన్నీ సరిచూసుకున్నాకే కార్యాచరణలో నిలకడ చూపించాలి. అంతేకాని ఉన్న నేతల కంటే తామేదో స్పెషల్ అనే భావనతో రంగంలోకి దిగటం ప్రతిసారి కరెక్ట్ కాదు. మెజారిటీ జనానికి నచ్చేలా, వారు మెచ్చేలా నేతలు మొదట తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ఓ కొత్త పార్టీకి ఓటు బ్యాంకు కూడగట్టడం చాలా కష్టం. కులం, మతం, ప్రాంతం, విధానం, భావోద్వేగం ఎప్పుడు దేన్ని పట్టుకుంటే ఓట్లు రాలతాయో తెలుసుకోవాలి. ఒక్కోసారి హామీలివ్వాలి, ఒక్కోసారి అభివృద్ధి విషయం చెప్పాలి, ఇంకోసారి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని బేరీజు వేస్తూ రాజకీయం చేయాలి. నా దారి రహదారి అంటే నడవదు. ఇలాంటి విషయాలు త్వరగా ఆకలింపు చేసుకోవటం కష్టం. అలాంటిది కొత్తగా పార్టీ పెట్టి వెంటనే సక్సెస్ ఆశించటం సరైందేనా అని ఆలోచించుకోవాలి. గెలుపోటములకు అతీతంగా ఒకే స్థాయిలో సుదీర్ఘకాలం పనిచేస్తేనే రాజకీయాల్లో విజయం సాధ్యమని గుర్తించటం చాలా ముఖ్యం. గట్టు మీద నుంచి రాజకీయం చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి దిగితే కాని అసలు లోతెంతో తెలిసే అవకాశం లేదు. ఇక్కడ ప్రతి నేతకు లోతు వేరుగా ఉంటుంది. వారి ఇమేజ్, ఎజెండా, కార్యాచరణ, ప్రజాదరణను బట్టి లోతు నిర్ణయమవుతుంది. ఆ తర్వాతే కొత్త పార్టీ భవిష్యత్తేంటో ఓ స్పష్టత వస్తుంది. కానీ ఆ స్పష్టత వచ్చేదాకా ఆగకుండా ఇంత లోతు ఉందేంటని కంగారుపడి త్వరగా బయటపడే ప్రయత్నం చేయటమే విలీనం అనే విశ్లేషణలున్నాయి. పరుగు పందెం మొదలుపెట్టాక గెలిచినా ఓడినా స్టాప్ లైన్ చేరే వరకు ఓపికగా పరిగెత్తాలి. అంతేకాని ఎలాగో గెలవటం లేదు కదా అని మధ్యలోనే పరుగు ఆపేయటం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లోనూ పోరాట స్ఫూర్తి ముఖ్యం. ఎంతమంది పోటీ పడ్డా అంతిమంగా ఒకరే గెలుస్తారు. అందుకని ముందే కాడిపడేస్తే అది రాజకీయం అనిపించుకోదు. గెలిచినా ఓడినా చివరిదాకా నిజాయితీగా ప్రయత్నం చేయాలి. ఆ నిజాయితీ ఉందా లేదా అనేది జనం చూస్తారు. వారు ఉందనుకుంటే ఇప్పుడు కాకపోతే మరోసారి విజయం దక్కుతుంది, లేదనుకుంటే ఎప్పటికీ కష్టమే.
ఈ రాజకీయ సూక్ష్మం అర్థం చేసుకున్నవారు నిదానంగా అయినా నిలదొక్కుంటారు, లేకపోతే వేరే పార్టీలో విలీనం చేస్తారు అనేది విశ్లేషకుల మాట. రాజకీయ పార్టీని పెట్టే హక్కు ఉన్నప్పుడు విలీనం చేసే హక్కు లేదా అని అడగొచ్చు. విలీనం ఏమైనా పాపమా అని ప్రశ్నించవచ్చు. ఇక్కడ చర్చ విలీనం తప్పా ఒప్పా అనేది కాదు, రాజకీయమన్నాక ఓపికగా ఉండద్దా అనేది అసలు విషయం. సైన్యంలో రిక్రూట్ అయిన వ్యక్తి పూర్తిస్థాయి సైనికుడిగా మారటానికి 5 ఏళ్లు పడుతుందని అగ్నిపథ్ సమయంలో మాజీ జనరల్స్ చెప్పారు. అలాగే రాజకీయాల్లోనూ ఓ పార్టీ జనానికి అలవాటు కావటానికి, తనదైన ముద్ర వేయటానికి తగినంత సమయం అవసరమవుతుంది. ఒక్కోసారి అది తక్కువ కావచ్చు, మరోసారి అది ఎక్కువ కూడా కావచ్చు. ఏదేమైనా ఓపికగా ఉండటం మాత్రం చాలా అవసరం. ఈ విషయం నేతలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొత్త పార్టీలు పెట్టడం, విలీనాలు జరగటం కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. అయినా సరే కొత్తగా వచ్చేవారు కూడా గత అనుభవాలు పరిగణనలోకి తీసుకోవటం లేదు. గతంలో కొత్తగా పార్టీ పెట్టినోళ్లకు కేస్ స్టడీలు తక్కువ. కానీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ముందే అధ్యయనం చేయటానికి కావలసినన్ని కేస్ స్టడీలు ఉన్నాయి. ఆ అనుభవాలు చూస్తే రాజకీయం ఎలా చేయకూడదో ఖచ్చితంగా తెలుస్తుంది. అయినా సరే నేతలు ఎందుకు తొందరపడుతున్నారు, కొన్నాళ్లకే ఎందుకు విలీనాలకు మొగ్గు చూపుతున్నారు అనేవి $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. కొత్త పార్టీలకు ఉండే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే జనానికి చేదు నిజాలు చెప్పే అవకాశమే. పాత పార్టీలు చెప్పాలనుకున్నా ఓటు బ్యాంకు లెక్కలతో సాహసం చేయలేవు. కానీ కొత్త పార్టీలకు పోయేదేమీ లేదు కాబట్టి వాస్తవాలు చెప్పొచ్చు. వాస్తవాలు చెప్పటమే కాదు, నిజమే చెబుతున్నారనే భావన జనానికి కలిగించాలి. మొదటి స్పీచ్తోనే అద్భుతాలు చెయ్యాలి అనేం లేదు. నిదానంగా అయినా నిలబడి పోరాడాలి. ఒడిదుడుకుల్ని తట్టుకుని జనంతోనే ఉండాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని తనదైన పద్ధతిలో ఎదుర్కోవాలి. కొత్త నేత పాత నేతల కంటే భిన్నం అనే సంకేతాలు వెళ్ళాలి. అలా వెళ్లేలా కార్యాచరణ ఉండాలి. అప్పుడే కొత్త పార్టీకి తనదైన స్పేస్ వస్తుంది. కొందరు ఓటర్లు ఓటు బ్యాంకుగా మారుతారు. అంతేకాని చాలా వేగంగా ఫలితాలు ఆశిస్తే మాత్రం పక్వానికి రాని పండు మాదిరిగా పార్టీ మిగిలిపోతుందని గుర్తుంచుకోవాలి. కుటుంబంలో 10 మందిని ఒప్పించాలి. కంపెనీలో 100 మందిని ఒప్పించాలి. కార్పొరేట్ కంపెనీ అయితే 1000 మందిని ఒప్పించాలి. కానీ రాజకీయ పార్టీ వీటన్నింటికంటే చాలా పెద్ద బాధ్యత. ఇక్కడ లక్షల మందితో వ్యవహారం చేయాలి. ఎవర్నీ నొప్పించకుండా పనులు చక్కబెట్టాలి. అన్ని వర్గాల్ని అకామిడేట్ చేయగలగాలి. అందరికీ అవకాశాలు ఉంటాయనే నమ్మకం కలిగించాలి. తగినంత సమయం తీసుకుని నిదానంగా నిలకడగా పార్టీకి ప్రాతిపదికను నిర్మించాలి. అవసరమైతే పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు మార్చుకోవాలి. అలాంటప్పుడు కంగారు పడకుండా కారణాలేంటో జనానికి వివరించాలి. ప్రత్యర్థులు ఖచ్చితంగా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తారు. కానీ రాజకీయంలో ఎప్పుడూ హడావిడి పనికిరాదు. నెమ్మదిగానే ఫలితం సాధించాలి. రాజకీయం ఎలా చేయాలో తెలుసు, పార్టీకి టైం ఇవ్వాలని తెలుసు. అయినా సరే విలీనాల వెనుక మా లెక్కలు మాకున్నాయనే నేతలు కూడా లేకపోలేదు. కొత్తగా రాజకీయంలోకి వచ్చి పార్టీ పెట్టే నేతలకు, ఇప్పటికే రాజకీయాల్లో రాటుదేలి పార్టీలు పెట్టే నేతలకు తేడా ఉంటుంది. ఇప్పటికే రాటుదేలిన నేతలు తమ వాస్తవ బలం ఏంటో నిరూపించుకోవటానికి, తమకు సత్తా ఉందని పార్టీలకు చాటి చెప్పటానికి, పాత పార్టీకి బుద్ధి చెప్పటానికి, ఇలా రకరకాల కారణాలతో పార్టీలు పెడతారు. కొత్త పార్టీకి అవకాశం లేదని తెలిసినా ఒక్కోసారి వ్యూహాత్మక ఎత్తుగడ కింద పార్టీలు పెట్టే నేతలు ఉంటారు. అందరినీ ఒకే ఘాటన కట్టలేం. బయటకు చెప్పలేని లక్ష్యాల కోసం పార్టీలు పెట్టేవాళ్లు, విలీనంతో ఏం సాధించారో తమకు మాత్రమే తెలిసిన నేతలు ఉంటారు. వారు జనానికి ఒకలా కనిపిస్తారు. కానీ వారికి వారు ఫలితం సాధించినట్టే లెక్క. అయితే ఇలాంటి ఫలితాలేంటో ఎప్పటికీ బయట ప్రపంచానికి తెలిసే అవకాశముండదు. రాజకీయమన్నాక అంతా పైకి కనిపించే విషయమే ఉండదు. అండర్ కరెంట్లా జరిగే లక్ష వ్యవహారాలు అంత తేలికగా అంతుబట్టవనే వాదన కూడా ఉంది. విలీనమైన పార్టీల అధినేతలందరి స్థితి ఒకేలా లేదు. కొందరు విలీనం తర్వాత కూడా గౌరవం పోగొట్టుకోలేదు. మరికొందరు విలీనం తర్వాత యాక్టివ్గానే ఉంటున్నారు. ఇంకొందరు మాత్రం విలీనం తర్వాత ఎటూ కాకుండా పోతున్నారు. ఎవరు ఎలా ఉన్నా జనం దృష్టిలో మాత్రం పల్చనైపోతున్నారు. ఇక్కడ పార్టీలు పెట్టడం, విలీనాలు చేయటం నేతలకు మామూలు కావచ్చు. కానీ జనం మాత్రం ఇదేంటి ఇలా చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. సదరు నేతలపై తమ మనస్సులో అస్థిరమైన వారనే బలమైన ముద్ర వేసుకుంటున్నారు. ఇలాంటి ముద్ర బలంగా పడితే ఆ నేతలకు రాజకీయ మనుగడే కష్టమైపోతుంది. తరువాత వారు నిజం చెప్పినా జనం ఎంతవరకు నమ్ముతారనేది ఆలోచించాల్సిందే. కొత్త పార్టీ వ్యక్తిగత అవసరం కోసం పెడుతున్నారు అనేది జనానికి అర్థమైపోతే చాలాసార్లు ప్రతికూల ఫలితాలే వస్తాయి. అలాగైతే రాజకీయాలు చేసేవారిలో కేవలం ప్రజాసేవ కోసమే ఉన్నవారు ఎందరని అడిగితే మాత్రం చెప్పటం కష్టం. కానీ స్వామి కార్యంతో పాటు స్వకార్యం అంటే పర్లేదు. అంతేకాని కేవలం స్వకార్యమే స్వామి కార్యం దేవుడెరుగు అంటే తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు రాజకీయాల్ని జనం చాలా నిశితంగా గమనిస్తున్నారు.
గతంలో మాదిరిగా కేవలం ఓటు వేసేటప్పుడే కాదు, ప్రతిరోజు దైనందిన రాజకీయాన్ని ఔపోసన పడుతున్నారు. నేతల తప్పొప్పులు ఎంచుతున్నారు. తప్పు చేశారు అనుకుంటే ఎంతటి వారినైనా శిక్షిస్తున్నారు. మంచి చేస్తున్నారు అనుకుంటే కొత్త వారినైనా అందలమెక్కించడానికి వెనుకాటం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ పార్టీ ఎవరైనా పెట్టొచ్చు, కానీ నిజాయితీ ఉందని జనం నమ్మాలి. లక్ష్యం మంచిదేనని ప్రూవ్ చేసుకోవాలి. దారి ముళ్లదారైనా అంతిమంగా లక్ష్యం చేరతారనే నమ్మకం కలిగించాలి. ఇదే ఓ పార్టీ మనుగడకు చాలా ముఖ్యమైన సూత్రం. ఈ ప్రాథమిక పునాది ఉంటేనే ఏ పార్టీకైనా నిదానంగా అయినా ఓటు బ్యాంకు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాని ఎవరికో నష్టం చేయటానికో సొంత లాభం కోసమో మాత్రమే పార్టీ అంటే మాత్రం ఆలోచించాల్సిందే. సొంత లాభంలో కూడా ఎక్కడో చోట ప్రజాక్షేమం కనిపించాలి. అవతలి వారికి చేసే నష్టం కూడా జనం మంచికే అనే కోణం ఉండాలి. అప్పుడే కొత్త పార్టీ వర్కౌట్ అవుతుంది. లేకపోతే విలీనమే. కొన్ని పార్టీలైతే దానికి నోచుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చిన్న పార్టీలు, కొత్త పార్టీలు పెట్టి బాగా సక్సెస్ఫుల్ అవ్వాడు. చిరంజీవికి ఏం సక్సెస్ లోట్ అవ్వలేదు. పార్టీ పెట్టాడు. 2008లో దాదాపు 20% ఓట్లు వచ్చినాయి కొత్త పార్టీకి. తర్వాత సెంట్రల్ మినిస్టర్ అవ్వాడు. ఎంతోమందిని మంత్రులు చేశాడు. ఆయన పలుకుబడి కొన్ని సంవత్సరాలు సాగింది. తర్వాత విలీనం చేసుకున్నాడు. అలాగే ఇవాళ షర్మిల కూడా చేసేది ఏంటంటే, ఆ సొంత పార్టీ పెట్టింది కుదరలేదు, కానీ దానివల్ల పబ్లిసిటీ వచ్చింది. అన్న పార్టీలో ఆమెకు స్థలం లేదన్నారు. ఇవన్నీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మాత్రం పొలిటికల్ యాక్టివిటీ లేకపోతే ఎవరు చేయరు. రాజకీయం వైకుంఠపాళీ లాంటిది. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎక్కడ నిచ్చెన ఉందో, ఎక్కడ పాము ఉందో చూసుకుని వ్యూహాలు రచించాలి. ఓ పార్టీ వెళ్లిన దారిలో మరో పార్టీ వెళ్తానంటే కుదరదు. ఇక్కడ ఎవరి దారి వారిదే. లక్ష్యం ఒకటే అయినా మార్గాలు ఒకటే అయ్యే అవకాశం ఉండదు. అలా ఉంటేనే పొలిటికల్ స్పేస్ ఉంటుంది. లేకపోతే ఈ మాత్రానికి 2 పార్టీలెందుకు, 2 కలిసిపోవచ్చుగా అని జనమే సూచించే అవకాశం ఉంటుంది. రాజకీయమన్నాక త్వరగా విజయం దక్కుతుందని అనుకోవటానికి లేదు. ఇంత సంక్లిష్టమైన రంగంలో అంత ఈజీగా గెలిచిపోవటం కుదరదని ముందు గుర్తించాలి. ఏ రంగంలో అయినా ప్రవేశించటానికి ముందే ఆ రంగంలో లాభనష్టాలు అంచనా వేయాలి. అంతేకాని ఓసారి ఎంట్రీ ఇచ్చాక తీరిగ్గా బాధపడుతూ కూర్చోవటం ఎలాంటి ఫలితమిచ్చే అవకాశమూ ఉండదు. మొదట అతిగా ఊహించుకుంటారు. తర్వాత అనుకున్న ప్రజాదరణ రాక నిరాశపడతారు. అప్పుడు ఊహల్లోంచి వాస్తవంలోకొస్తారు. ఇలా రోజులు నెట్టుకు రావటం కంటే ఏదో పార్టీలో విలీనం చేస్తే పోతుంది అనుకోవచ్చు. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో సమయం వెచ్చించడం చాలా ముఖ్యం. ఎక్కడా రిలాక్స్ అయ్యే అవకాశం లేదు. చాలా సీరియస్గా పాలిటిక్స్ చేయాలి. టైంపాస్ పాలిటిక్స్, నామకే వాస్తే రాజకీయం నడవదు. జనంలో సరిగ్గా తిరిగితే ఖచ్చితంగా ప్రజాదరణ వస్తుందిలే అని అతినమ్మకం పెట్టుకుంటారు. కొంతమంది నిజం తెలిసినా వ్యక్తిగా కంటే పార్టీగా ఉండటం ఎప్పుడూ రాజకీయంగా మంచి బేరమని కూడా లెక్కలేసుకుంటారు. ఎవరి వ్యూహాలు వారికుండొచ్చు. కొత్త పార్టీతో ముందు బలం పెంచుకుని తర్వాత పెద్ద పార్టీలోకి వెళ్లొచ్చనే ఆశలు ఉండొచ్చు. కార్పొరేట్ ప్రపంచంలో చిన్న కంపెనీలు పెద్ద కంపెనీల్లో విలీనమైనట్టే రాజకీయ ప్రపంచంలో కొత్త పార్టీలు పాత పార్టీలో విలీనమైపోతున్నాయి. కొత్త పార్టీలకు, స్టార్టప్లకు చాలా దగ్గర పోలికలున్నాయి. స్టార్టప్స్లో అన్నీ సక్సెస్ కాకపోవచ్చు, కానీ అనుభవం మిగులుతుంది. అలాగే కొత్త పార్టీతో విజయం దక్కకపోయినా రాజకీయ అనుభవం మిగులుతుంది అనేది కూడా కొందరు నేతలు లెక్కలేస్తున్నారు. వాళ్ళ తన గురించి అతిగా ఆలోచించడం కాకుండా ఒకటి అహంభావం కూడా ఉంటుంది. నా అంత గొప్పవాడు ఎవడు లేడు అనేది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ పెద్ద పార్టీలో చేరకుండా తన పార్టీనే లాంచ్ చేస్తారు. సో అది కొన్ని రోజుల్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే షర్మిల పార్టీ ఒక కాంగ్రెస్లో విలీనం అయిపోవడం. కొత్త పార్టీలు పెట్టేవారు అమాయకులేం కాదు. ఖచ్చితంగా ఓ లక్ష్యంతోనే పార్టీ పెడతారు. అయితే అది ఎలాంటి లక్ష్యమనేదే ఇక్కడ ప్రశ్న. ఎవరి ప్లాన్ వారికుంటుంది. దేశంలో ఇప్పుడు పెద్ద పార్టీలుగా ఉన్నవి కూడా కొత్త పార్టీలుగా మొదలైనవే. కొత్త పార్టీల్లో అన్నీ సక్సెస్ కాకపోవచ్చు, కొన్నే మనుగడలో ఉండొచ్చు. అయినా సరే రాజకీయాలు నిరంతరం చైతన్యవంతంగా ఉండాలంటే కొత్త పార్టీలు రావాల్సిందేననే అభిప్రాయం కూడా ఉంది. విలీనాలు కూడా కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తూ రాజకీయానికి కొత్త రూపునిస్తాయనే వాదన కూడా లేకపోలేదు. ఇలా కొత్త పార్టీ పెట్టినా, విలీనం చేసినా అది రాజకీయాల్లో ఎంతో కొంత మార్పుకైతే కారణమవుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కొత్త పార్టీలన్నీ విజయం సాధించకే విలీనమవుతున్నాయనే మాట కూడా చెప్పలేం. ఎందుకంటే కొత్త పార్టీలతో ఓ మాదిరి ఫలితం సాధించినా కూడా విలీనాలు జరుగుతున్నాయి. ఈ విలీనాలు పాత పార్టీలకు ఫ్రెష్ లుక్ ఇస్తున్నాయి. కొన్నిసార్లు విలీనం తర్వాత పాత పార్టీ పద్ధతులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. విలీనం వెనుక సామాన్యులకు అర్థం కాని లెక్కలు చాలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
పార్టీలు విలీనం చేస్తున్న నేతలందరికీ కూడా ఒకే రకమైన ఇమేజ్ లేదు. అందులో మంచి ఇమేజ్ ఉన్న నేతలు ఉన్నారు, అంత సీన్ లేని నేతలు కూడా ఉన్నారు. ఇలా కొత్త పార్టీలు పెట్టి విలీనాలు చేస్తున్న నేతల జాబితా కూడా నానాజాతి సమితి లాంటిదే అన్న వాదన వినిపిస్తోంది.